సంఖ్యాకాండము సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14-15 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. 14వ వచనాన్ని 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మొయ్య నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం. నువ్వు నాకిట్లు చేయదలసిన ఎడల నన్ను సంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను సంపుము. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మోషే ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మొయ్య నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నువ్వు నాకు అట్లు చేయదలిసిన ఎడల నన్ను సంపమని మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మోషే అక్కడ ఎంతో బాధతో కష్టంతో ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారు మాంసం కావాలని ఏడుస్తున్నారు. ఎందుకు మోషే ఆ ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే, మోషే అలాంటి ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చిందని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు బాగా మాంసాపేక్షలై వారు మాకు ఈ మాంసం కావాలి, మాకు ఎప్పుడూ ఈ మన్నానేనా, మాకు ఐగుప్తు దేశంలో ఏమున్నాయి 11వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరగాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లును. కాబట్టి వారు ఏమంటారంటే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాకెంతో అక్కడ చాలా మాకు మాంసం ఉండేది, మాకు చేపలు ఉండేవి, మాకు అక్కడ అనేకమైనటువంటి కూరగాయలు ఉండేవి. ఇక్కడ మాకు ఏముందంటే ఒక మన్నా ఒకటే. కాబట్టి 6వ వచనంలో అంటున్నారు వాళ్ళు, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారంట. ఈ మన్నా ఒకటి తప్ప మన ఎదుట ఏమీ లేదే, తింటాకి మన్నా ఒకటి తప్ప వారి కన్నులు ఎదుట ఏమీ లేదంట. కాబట్టి వాళ్ళు మాకు మాంసం ఉంటే బాగుండేది, మాకు ఆవు ఉంటే బాగుండేది అని చెప్పి వారు భౌతికమైనటువంటి విషయంలో వారు ఎంతో చింత కలిగి ఉన్నారు. వాటి విషయంలో ఏడుస్తున్నారు. దేవుడు వారికి అన్నీ అనుగ్రహిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు పెట్టినటువంటి మొరను దేవుడు విని మోషేని పంపిస్తూ వచ్చినాడు. ఐగుప్తు దేశంలో వారు ఎంతో భయంకరమైన బాధలు పడుతూ వచ్చినారు. కష్టాలు పడినప్పుడు ప్రార్థన చేశారు. దేవుడు మోషేని పంపించి ఐగుప్తు దేశం నుండి తీసుకుని వస్తే మరలా అప్పుడు ఏమంటారంటే, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మాకు అక్కడ ఐగుప్తు దేశంలో ఏమున్నాయి? మాకు అక్కడ చేపలు ఉన్నాయి, రకరకాల కూరగాయలు ఉన్నాయి. కాబట్టి మా కన్నులకు ఇప్పుడు మన్నా ఒకటి తప్ప ఇంకేమీ లేదని చెప్పి వారు ఏం చేస్తున్నారంట, ఏడుస్తూ ఉన్నారంట. కాబట్టి మన్నా ఒకటి పడుతుంటే దాన్ని తీసుకుని వాళ్ళు రొట్టె చేసుకుని తినేవాళ్ళు అంట, కింద వచనాలు చూసినట్లయితే. అయితే వాళ్ళకి అది నచ్చలా. మాకెప్పుడు మన్నానేనా, మాకు ఇదిగో మాంసం కావాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. అయినా దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చేదాకా వాళ్ళు ఆగట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడు? వాళ్ళకి మన్నా ఇస్తున్నాడు. అది దేవదూతలు తినేటువంటి ఆహారం అని బైబిల్లో రాయబడితే వచ్చింది. ఆ ఆహారాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకెప్పుడు ఈ మన్నానేనా, మాకెప్పుడు ఈ కూరగాయ, మాకెప్పుడు ఇవేనా, మాకు చేపలు కావాలి, మాకు మాంసం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. 10వ వచనంలో చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరు గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినును, యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట
మోషే దృష్టికి చెడ్డదిగా ఉండడం. కాబట్టి వాళ్ళు ఏడవటం చూసినప్పుడు దేవునికేమో కోపం వస్తుంది, మోషేకేమో అది ఎంతో చెడ్డగా ఉందంట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాంసం కావాలంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను మాంసం ఎక్కడి నుంచి తీసుకురావాలి? కాబట్టి దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ భారం నేను ఎలా భరించాలి? ఈ భారం నా మీద ఎందుకు పెడతావు? ఇంత భారం నా మీద ఎందుకు పెడుతున్నావు అని చెప్పి మోషే అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ భారాన్ని మోషే ఏం చేస్తున్నాడంటే భరించలేకపోతున్నాడు. వీళ్ళందరినీ నేను కన్నానా? మనం చూసినట్లయితే చదవవసరం లేదు, కానీ 11-12 వచనాల్లో రాయబడింది, మరి వీళ్ళందరినీ నేను కన్నానా? వీళ్ళని నేను పాలిచ్చి పెంచదనా? వీళ్ళందరినీ నేను రొమ్మునెత్తుకుని ఎట్లా రావాలి అని చెప్పి మోషే దేవునితో మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. మరి వారు ఆ బాధను మోషే తట్టుకోలేక ఆ ప్రజలు ఏడుస్తడం చూసినప్పుడు 13వ వచనములు అంటాడు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు మాంసం ఇస్తావా లేదా? ఎందుకు తీసుకొచ్చావా నువ్వు ఐగుప్తు దేశం నుండి? నువ్వే తీసుకొచ్చావు అని చెప్పి వాళ్ళలో ఏమి లేదంటే వాళ్ళ విశ్వాసం లేదు. వాళ్ళుగా ప్రార్థన చేయరు, వాళ్ళుగా దేవుణ్ణి అడగరు. కాబట్టి మరి అడగరు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు మరి మొరపెట్టుకుంటున్నారు. మీరు ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చినావు కదా, మాకు ఇప్పుడు ఇదిగో మాంసం కావాలి, నువ్వు తీసుకొస్తావా లేదా అని చెప్పి మోషేతో మాట్లాడుతుంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మరి 14వ వచనంలో, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయే నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము, నువ్వు నాకిట్లు చేయదలిసిన ఎడల నన్ను సంపము. బైబిల్లో మరి మోషే నన్ను సంపమని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏలియా కూడా మనం చదవసలేదు, కానీ మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి రాజులు 19:4లో ఏలియా కూడా ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరు కూడా గొప్ప భక్తులే. 19వ అధ్యాయం 4వ వచనంలో మొదటి రాజుల్లో ఉంటుంది. అక్కడ కూడా మరి ఏలియా ఏం చేశాడంటే, నన్ను కూడా ప్రభా, నేను యెజబెలుకి భయపడ్డాడు అనమాట. యెజబెలు ఏం చేసిందంటే, రేపు యాలకల్లా నేను నిన్ను చంపుతానని చెప్పినప్పుడు మరి అక్కడ కూడా ఏలియా ఏం చేశాడంటే మరణాపేక్ష గలవాడై భయపడి ఏలియా కూడా ఏం చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఇక నేను చాలయ్యా, ఇక నేను బతికింది చాలు, ఇంక నన్ను చంపమని చెప్పి ప్రార్థన చేసినాడు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి భారం అలాంటిది, వారికి ఉన్నటువంటి ఒత్తిడి అలాంటిది అనమాట. కాబట్టి ఇప్పుడు మోషే ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మోషే వారు ఏడుస్తాం చూస్తూ వచ్చినాడు. వారికి మరి ఆహారం ఇవ్వాలి, వారి విషయంలో నేను ఏం చేయాలని చెప్పి మరి మోషే మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే 16-17 వచనాల్లో చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకుని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబలను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అక్కడవే భారం భరించలేకపోతున్నావు మోషే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఇశ్రాయేలులో నుండి ఒక 70 మంది పెద్దలను తీసుకురండి. అధిపతులు అనబడిన వారిలో మరి 70 మంది పెద్దలను ఏర్పరచుకుని నువ్వు తీసుకుని వచ్చినప్పుడు వారు ప్రత్యక్ష గుడారం యొద్దకు రావాలి. వారు ప్రత్యక్షం గుడారం యొద్దకు వచ్చి నీతో కూడా నిలవలేను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అయితే నేను మరి 17 వచనం చూడండి, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును ఒంటిగా మోయుకున్నట్లు వారి దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలను. దేవుడు ఏమన్నాడంటే, మరి మోషే నీ మీద ఉన్నటువంటి ఆత్మలో వారికి పాలు అనుగ్రహించమన్నాడు. నీ మీద ఉన్నటువంటి పాలులో వారికి పాలు అనుగ్రహించు, నీలో ఉన్నటువంటి ఆత్మ. అందుకనే 17వ వచనంలో, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీదకు వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. కాబట్టి నీ మీద ఉన్నటువంటి ఆత్మలో వారి మీద కూడా సగపాలు వారి మీద కూడా ఉంచెదను అని చెప్పినాడు అనమాట. చెప్పి
మరి వాళ్ళందరికి కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మరి నేను మీకు మాంసం ఇవ్వబోతున్నాను, వారందరిని కూడా ప్రత్యక్ష గుడారానికి తీసుకురమన్నప్పుడు ఆ యొక్క 25వ వచనంలో చూస్తే యెహోవా మేఘంలో నుండి దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆ ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీదను ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవశించరు కానీ మరలా ప్రవశింపలేదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఒక్కడివే భరించలేకపోతున్నావు కాబట్టి నీ ఆత్మలో సగ పాలు ఏం చేస్తావంటే ఆ ఇశ్రాయేలులో 70 మంది మీద నీ ఆత్మను వారి మీద కూడా ఉంచేదనని చెప్పినాడు. వీళ్ళందరినీ మోషే ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రత్యక్ష గుడారానికి తీసుకుని వచ్చినప్పుడు మోషే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడి మోషే మీదకి వచ్చినటువంటి ఆత్మలో పాలు ఆ 70 మంది మీదను ఉంచుతూ వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారంట, ప్రవశిస్తూ వచ్చారంట, వారు ప్రవశించారంట. కానీ మరలా వారు ప్రవశించలేదు అనమాట. అంటే ఆ టైంలో దేవుని యొక్క మోషే మీద ఉన్నటువంటి ఆత్మను వారి మీద కూడా దేవుడు తీసుకుని వచ్చినాడు అనమాట. అంటే మోషే భరించలేనటువంటిది మోషే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను భరించలేను అంటున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ మీద ఉన్నటువంటి పాలు ఏం చేస్తావంటే నీ ఆత్మలో సగపాలు వారి మీద కూడా నేను దయచేస్తానన్నాడు. మోషే మీద దేవుని ఆత్మ కలిగిన వాడు అనమాట. ఆ దేవుని యొక్క ఆత్మ మోషేలో ఉంది. అయితే మోషే దేవుని ఆత్మ కలిగిన వాడు గనక మోషే మీదకి వచ్చినటువంటి ఆత్మలో ఆ 70 మంది మీద కూడా ఏం చేశాడు, దేవుడు పాలు అనుగ్రహించినాడు. ఆ 70 మందిని కూడా దేవుడు ఆత్మతో నింపుతూ వచ్చినప్పుడు వారు ప్రవశిస్తూ వచ్చినారు అనమాట. అంతేకాదు అప్పుడు 70 మంది రమ్మంటే వారిలో ఒక ఇద్దరు రాలేదు. మోషే పిలిస్తేనే 70 మందిలో ఇద్దరు రాలేదంట. అక్కడ 68 మందే వచ్చినారంట. ఆ రాకపోయినా సరే 26 వచ్చిన చూడండి, ఆ మనుషుల్లో ఇద్దరు పాలెంలో నిలిచి ఉండిరి. ఒకడి పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచిండిన కాబట్టి వారి మీద కూడా ఏముందంట, ఆత్మ నిలిచిందంట. ఇద్దరు రాలేదంట. రాకపోయినా పాలెంలో ఉన్నారంట. వారు కూడా ప్రత్యక్ష గుడారం వద్ద ఉండాలి కానీ వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఆ ఇద్దరి మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరిస్తూ వచ్చినాడు. కాబట్టి మోషే యొక్క ఆత్మ, మోషే మీదకి వచ్చినటువంటి ఆత్మలో సగపాలు ఆ పెద్దల మీద కూడా దేవుడు దయచేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఈ పెద్దలను పెడుతూ వచ్చినాడు. 70 మంది పెద్దలు మరి అక్కడ ఉంటూ వచ్చినారు అనమాట కదా. కాబట్టి మరి దేవుడు అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మోషే నువ్వు భరించలేకపోతున్నావు కదా, కాబట్టి ఇప్పుడు 70 మంది పెద్దలను నేను నీ మీద నియమింపబోతున్నాను. ఇప్పుడు నేను మీకు మాంసం ఇస్తాను. మరి అది 19వ వచనం చూడండి. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, నెల దినముల వరకు అనగా అది మీ నాచిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమంటిరి. ఇక్కడ మనం చూస్తే వారు ఏం చేస్తున్నారంట, దేవుడు అంటున్నాడు ఇప్పుడు నేను మీ మీదకి ఏం చేస్తాను, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు మీకు నేనేం చేస్తానంటే ఆహారము అనుగ్రహిస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మోషే ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ పరిస్థితిని బట్టి మోషే ఏం చేయాల్సి వచ్చింది, ప్రార్థన చేయాల్సి వచ్చింది. మోషే ఏమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఈ సమస్త ప్రజలను ఒంటిగా మొయ్య నా వలన కాదు, అది నేను భరింపలేని భారం, నువ్వు నాకు ఇట్లు చేయదలిసిన ఎడల నన్ను సంపము అని మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే మరి మోషే చాలా విశ్వాసం కలిగిన వాడు, చాలా నమ్మకమైనటువంటి వాడు. అయినప్పుడు కూడా మోషేలో ఏమొచ్చింది, అవిశ్వాసం వచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు అవిశ్వాసం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరిని కూడా ఈ అవిశ్వాసం అనేది కొన్నిసార్లు వస్తూ ఉంటుంది అన్నమాట.
అంటే మోషే కూడా అప్పుడు భారం భరించేది ఎవరు? మోషే ఇక్కడ ఏమంటున్నాడు 14వ వచనంలో, సంఖ్యాకాండము 14 అధ్యాయం, సంఖ్యాకాండం 11 అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మొయ్య నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం. నువ్వు నాకు ఇట్లు చేయదలిసిన ఎడల నన్ను సంపమంటున్నాడు. అసలు దేవుడు మోషేకి అంత భారం ఎందుకు? దేవుడు ఏమంటాడంటే, మోషే నీకు ఎందుకు అంత భారం అంటే, వారిని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చింది నేనే, ఐగుప్తు నుండి తీసుకొచ్చింది రప్పించింది నేనే, వారికి మరి ఆ బండను చీల్చి వారికి దాహం ఇచ్చిన వాడు నేనే, ఎర్ర సముద్రాన్ని 2గా చేసి తీసుకుని వచ్చినాడు, వారికి బండను చీల్చి వారికి దాహం ఇచ్చిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు, వారికి ఏది కావాలంటే అది దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మోషేలో కూడా ఏమైందంటే, వాళ్ళు మాటికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. మాకు మాంసం లేదని చెప్పి వారు ఏడుస్తున్నప్పుడు మోషేకి అది ఎట్లా ఉందంట? అది చెడ్డగా అనిపించిందంట. కాబట్టి దేవునికి కూడా వారి మీద ఏమైంది? కోపం రగులుకుందంట దేవుని మీద. 10వ వచనంలో, జనులు తమ తమ కుటుంబముల్లో ఎవరి గుడారపు ద్వారం వద్దను వారు ఏడవగా మోషే వినును, యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాబట్టి వారు ఏడుస్తుంటే మరి మోషే కూడా ఏమొచ్చిందంటే అవిశ్వాసం వచ్చేది. ఇంతమందికి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇంతమందికి ఆహారాన్ని నేను ఎలా తీసుకురావాలి, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని అక్కడ చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు తొందర పెట్టేస్తున్నారు, దేవుడు ఇచ్చేదాకా వాళ్ళు ఆగటం లేదు. వాళ్ళు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళకి ఎంత మాత్రం కూడా వారిలో ఆ విశ్వాసం అనేది లేదు. వాళ్ళు ఎంతో అవిశ్వాసం, ఎంతవరకు లోక సంబంధమైనటువంటి వాటి విషయంలోనే వాళ్ళు చింత కలిగి ఉంటారు. కానీ వారిలో సరైనటువంటి ప్రార్థన జీవితం, దేవుని మీద ఆధారపడేది అవేవి కూడా వారిలో ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళు కాదు. వారు దేవుని మీద అవిశ్వాసం అనేది ఎలాంటిదంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తుంది అనమాట. నిజమండి, మనలో కూడా అవిశ్వాసం ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చిందంటే అసలు దేవుని మీదే తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తామన్నమాట. అవిశ్వాసం అనేది మనలో వచ్చిందంటే మనం దేవుని మీద కూడా ఏం చేయాల్సి వస్తుందండి? తిరుగుబాటు చేస్తామన్నమాట. అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడు ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ భారాన్ని మనకున్నటువంటి భారం మోషే కూడా ఏమంటున్నాడు అంటే, సంఖ్యాకాండంలో మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండము 11 అధ్యాయం 14వ వచనంలో, ఈ సమస్త ప్రజల భారం నేను ఒంటిగా మోయటం నా వలన కాదంటున్నాడు. కాబట్టి వాళ్ళ భారం అక్కడ ఉన్నటువంటి అంతమంది ప్రజలు, లక్షల ప్రజల వాళ్ళందరినీ నడిపించాలంటే, అంతమందికి ఆహారం ఇవ్వాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు ఆహారం ఇస్తానంటున్నాడు. మోషే ఏమంటాడు? 21వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, 20వ వచనంలో దేవుడు అన్నాడు, ఒక నెల దినముల వరకు మీకు ఆహారం సమృద్ధిగా ఇస్తాను, చేపలు ఇస్తానన్నాడు, మాంసం ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళా మోషే ఏమంటాడు? 21వ వచనం చూడండి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్యనున్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపి వలన వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అంటున్నాడు. వారు అంతమందికి, వాళ్ళ 6 లక్షల మంది పాదచారులు అంతమందికి ఆహారం తీసుకురావాలంటే ఎన్ని మేకలు కావాలి, ఎన్ని గొర్రెలు కావాలి, ఎన్ని పశువులు కావాలి, సముద్రంలో ఉన్న చేపలని కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అది ఎట్లా తేగలం? అంతమందిని మనం ఎట్లా పోషించగలమని చెప్పి మోషే మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడంటే 23వ వచనం చూడండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచేదవు. దేవుడు అంటాడు, యెహోవా బాహుబలము తక్కువైపోయింది అనుకుంటున్నావా మోషే? నా బాహుబలం తక్కువైపోయింది అనుకుంటున్నావా? నేను వీరందరికి కూడా సమృద్ధిగా ఆహారం ఇస్తాను, వీరందరికీ సమృద్ధిగా వీరికి ఆహారం అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కదా. ఇప్పుడు మోషే కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా నన్ను చంపివేయమంటున్నాడు, నన్ను తీసుకోమంటున్నాడు కదా. మరి ఇలాంటి భక్తుల్లో కూడా అంటే మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఎంతో గొప్ప భక్తుల్లో కూడా అవిశ్వాసం అనేది వస్తుంది అనమాట. మోషే ఇప్పుడు ఏమంటున్నాడు?
చూడండి 11 అధ్యాయం 14 వచనంలో, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మొయ్య నా వలన కాదు. కాబట్టి ఎందుకు నన్ను చంపమంటున్నాడు, నన్ను తీసుకోమంటున్నాడు, నన్ను చంపేసేయమంటున్నాడు. కాబట్టి నన్ను చంపమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అనంటే మోషే ఆ భారాన్ని భరించలేకపోతున్నాడు. ప్రభా, ఈ భారాన్ని నేను భరించలేను, ఈ జీవితం నేను ఇంకా నాకు చాలు. ఏలియా కూడా మనం ఇందాక చదువుకున్నాం, మొదటి రాజుల గ్రంథం 19:4లో ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి కాల్చివేసింది. అలాంటి బలమైనటువంటి వ్యక్తి కూడా ఏమంటున్నాడు, నన్ను చంపమని ప్రార్థన చేస్తున్నాడు. ఏలియాలో కూడా ఏమొచ్చింది చెప్పండి, యెజబేలుకి భయపడి నన్ను చంపమని ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే భక్తులైనటువంటి వారిలోనూ కూడా అవిశ్వాసం అనేది వస్తుంది అనమాట. కానీ ఈ అవిశ్వాసం అనేది అది చాలా భయంకరమైనది. ఈ అవిశ్వాసం ద్వారా అద్భుతాలు చూడలేం, ఆశ్చర్యకార్యాలు చూడలేం, దేవుడి మేలులు చూడలేం. విశ్వాసులు వారికి కూడా ఏముందంటే అవిశ్వాసం. మరి దేవుని నమ్మలేని పరిస్థితిలో ఉండిపోయినారు ఇశ్రాయేలీయులు. చూడండి 78వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే, 78వ కీర్తన అంటే తిరుగుబాటు ఏం చేస్తుందంటే దేవుని మీదకి, అవిశ్వాసము దేవుని మీదకి తిరుగుబడేటట్లు చేస్తుంది. చూడండి 17వ వచనం, 78వ కీర్తన 17వ వచనం. అయినను వారు ఆయనకి విరోధముగా ఇంకనూ పాపం చేసి వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, తిరగబడ్డారంట. దేవుని మీద వారికి ఉన్నటువంటి అవిశ్వాసంతో దేవుని మీద వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, తిరగబడుతూ వచ్చినారు అన్నమాట. కారణం ఏంటంటే వారిలో ఏం లేదు, విశ్వాసం లేదు. 22వ వచనం చూడండి, 78వ కీర్తన 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. కాబట్టి వారిలో విశ్వాసం లేదు, వారిలో అవిశ్వాసం ఉంది. వారిలో మరి దేవుడు వారికి ఆహారం ఇస్తున్నప్పటికి కూడా వారికి దాన్ని వారు ఇష్టపడటం లేదనమాట. వారికి దేవుడు మన్నాని ఇస్తుంటే మరి 25వ వచనం చూడండి, దేవదూతలు ఆహారము నరులు భుజించిరి. అంటే దేవుడు వారికి మరి సమృద్ధిగా ఏమిచ్చినాడు, మన్నా ఇచ్చాడు. వాళ్ళు ఏమంటారు, మాకు ఈ మన్నా వద్దు, మాకేం కావాలి, మాకు మాంసం కావాలి. వాళ్ళు అనుకుంటున్నారంట. 19వ వచనంలో చూడండి, 78వ కీర్తన 19వ వచనం. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుసు వారు దేవునికి విరోధంగా మాట్లాడారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అరణ్యంలో దేవుడు మనకి ఏమి ఇవ్వగలడండి, ఈ అరణ్యంలో దేవుడు మనకు భోజనం సిద్ధపరచగలడా, ఈ అరణ్యంలో నీళ్లు ఇవ్వగలడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట కదా. మరి చూడండి 20వ వచనంలో, ఆయన బండను కొట్టగా నీరు ఊబికేను, నీళ్లు కాలువలై పారే. ఆయన ఆహారం ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడని వారు చెప్పుకుంటున్నారంట. వారు చెప్పుకుంటుంటే దేవుని కోపం వచ్చింది. అంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏంటంటే, ఆయన అది ఇవ్వగలడా, ఆయన అది చేయగలడా, ఆయన ఇది చేయగలడా అంటే వారు ఏం చేస్తూ వచ్చినారంటే వారు అవిశ్వాసంతో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు, దేవుడు ఏమిస్తాడు, దేవుడు చేపలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఇప్పుడు దేవుడు మన్నా ఒకటే కదా మనకు ఉండ దిక్కు, అది ఒకటే కదా, ఇప్పుడు చేపలు ఇవ్వగలడా, మాంసం ఇవ్వగలడా, ఈ అరణ్యంలో దేవుడు ఏమిస్తాడు, ఏమో దేవుడు ఇస్తాడో లేదో అని చెప్పి వారు ఏం చేస్తున్నారు, అవిశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. అయితే మోషే కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవిశ్వాసాన్ని చూసి మోషే కూడా ప్రార్థన చేయాల్సి వచ్చింది. దేవాయికి నేను వీళ్ళనే భరించలేను, వీళ్ళ భారం నేను భరించలేను అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటాడంటే 23వ వచనంలో దేవుడు అంటాడు, సంఖ్యాకాండం 11:23లో ఏమన్నాడంటే, అందుకు యెహోవా మోషేతో ఇట్లను, యెహోవా బాహుబలం తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదప్పుడు చూసేద్దాం. కాబట్టి నేను మీకు సమృద్ధిగా ఆహారం ఇస్తాను. ఏం మోషే, ఏంటి నువ్వేంటో భారం భరించలేనంటున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావంటే, నేను సమృద్ధిగా ఆహారం ఇస్తాను. నేను అరణ్యంలో వారికి ఏం చేశాను, నీళ్ళు ఇచ్చినాను, వారికి మన్నాను కురిపిస్తున్నాను. ఇప్పుడు నేను పూరీళ్ళు కూడా వారి మీదకి నేను తీసుకుని వస్తున్నాను. కాబట్టి వారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వారు తింటున్నారు, కానీ దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. కారణం ఏంటంటే మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఒకసారి చదువుకుందాం. 14వ వచనంలో, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మొయ్య నా వలన కాదు,
అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిసిన ఎడల నన్ను సంపు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా మన యొక్క జీవితాల్లో కూడా మనకున్నటువంటి కష్టాలు, మనకున్న భారాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇక నేను భరించలేనన్నా, ఇక నేను భరించలేనక్క, నేను ఇంకా భరించలేను నా భారం, అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే, మా ఇబ్బందులు ఎలాగున్నాయి అంటే, కొన్నిసార్లు భక్తులైనటువంటి వారు, మోషే లాంటి వాడికే ఏమొచ్చింది, అవిశ్వాసం వచ్చింది. కొంతమంది మనం అనుకుంటాం ఇక అనవసరం, అసలు ఈ బతిక కంటే నేను చచ్చిపోవటం బెటరు, ఇంకా వేస్ట్, నేను ఈ భూమి మీద నేను బతకటమే వేస్ట్, ఇక నేను భరించలేను, ఇక నేను ఏం చేయలేను, నేను ఈ బాధ తట్టుకోలేను, ఇక నా వల్ల కాదు. చాలాసార్లు మనలో అవిశ్వాసం అనేది వస్తుంది అనమాట, అపనమ్మకం అనేది మనలో వస్తుంది అనమాట కదా. దేవుడు అల్ప విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు. మోషేకి ఏలియాకు వచ్చినటువంటిది ఏంటంటే వాళ్ళకి అవిశ్వాసం వచ్చింది. అల్ప విశ్వాసం అనేది నూతన నిబంధనలో పేతురుకు వచ్చింది. దేవుడు ఏమన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల విషయంలో యేసు ప్రభువారు అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే అల్ప విశ్వాసం అంటే ఏంటి, అది కొంచెం చేపే, ఆ విశ్వాసం అనేది కొద్ది చేపే. యేసు ప్రభువారు పక్కన ఉంటూ 3 సంవత్సరాలున్నర యేసు ప్రభువారితో తిరిగినటువంటి పేతురు, అనేక పర్యాయములు పేతురు కూడా ఏమవ్వాల్సి వచ్చిందంటే, యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అనాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే అల్ప విశ్వాసం అనేది మనలో ఉంటుంది అనమాట. అల్ప విశ్వాసం అంటే ఎన్నో చూస్తాము కానీ వెంటనే మర్చిపోతాం. ఇప్పుడు గతంలో దేవుడు మన పక్షంగా ఎన్నో కార్యాలు చేశాడు, అవన్నీ మనం చూసాము, ఎన్నో మేలును పొందినాం దేవుని ద్వారా. కానీ మరలా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు భారం కలిగినప్పుడు, మనం తట్టుకోలేనటువంటి, అది అనారోగ్యమే కానీ, ఇబ్బందులే కానీ, రకరకాల పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నేను భరించలేను, ఇక నేను చచ్చిపోవడం బెటరు, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేను అసలు కొన్నిసార్లు సేవకులు కూడా అంటారు అనమాట, ఎందుకు అసలు అనవసరంగా సేవకు వచ్చాం, అసలు చచ్చిపోతే బెటర్ అనేటువంటి పరిస్థితులు వస్తారు. కానీ దేవుడు ఏమంటాడు చెప్పండి, దేవుడు అంటున్నాడు, నా బాహుబలము తక్కువైనదా. దేవుడు ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు ఏం చేస్తాడు, ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. కానీ మనలోనే అవిశ్వాసం అనేది మనలో చోటు చేసుకుంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి అవిశ్వాసం వలన వాళ్ళు ఏం చేయలేకపోయినారండి, ఆ కానాన్ దేశానికి వాళ్ళు ప్రవేశించలేకపోయినారు. ఐగుప్తు దేశం నుండి ఎంతమంది వచ్చినారు, 6 లక్షల మంది వచ్చినారంట. 6 లక్షల మంది కూడా అరణ్యంలో చనిపోయినారు. వాళ్ళు ఎందుకు అరణ్యంలో చనిపోయినారంటే, వారికి ఏముంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19. కాగా వారు అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. ఎందుకు వాళ్ళు అందరూ ప్రవేశింపలేదు, అందరూ అరణ్యంలోనే రాలిపోయినారంట. అందరూ ఏమైనారండి, అరణ్యంలో రాలిపోయినారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం. వారి అవిశ్వాసం వలన వారందరూ ఏం చేస్తూ వచ్చినారంట, అరణ్యంలో లారిపోయినారు. వారి అవిశ్వాసాన్ని వలన వారు ప్రవేశింపలేకపోతూ వచ్చినారంట. అవిశ్వాసం ఏం చేస్తుందంటే నరకానికి తీసుకుని వెళ్తుంది. బైబిల్లో రాయబడింది, అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారంట, పిరికివారును అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే కానాన్లో ప్రవేశింపలేకపోతూ వచ్చినారు. ఈ దినాన్ని మనం కూడా అవిశ్వాసంతో ఉంటే నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవిశ్వాసం ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేవి ఎక్కడ కూడా జరగవు అన్నమాట. యేసు ప్రభువారు తన స్వదేశంలో పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో యేసు ప్రభువారు పరిచర్య చేస్తుంటే మరి అక్కడ అనేక మంది ఆయన నమ్మలేదు. ఎందుకంటే అనేక మంది ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ఏం చేస్తూ వచ్చినారంటే వారు నమ్మలేకపోయినారు. ఎందుకంటే చూడండి, చదువుకుందాం 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మార్కు సువార్త 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. ఇక్కడ చూస్తే కొద్ది మందిని మాత్రమే అక్కడ యేసుప్రభువు వారు స్వస్థపరిచినాడు. అంటే ఆయన ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఆయన పుట్టినటువంటి ఆ స్థలంలో, ఆ ఏరియా అంతా కూడా యేసుప్రభువు వారు అద్భుతాలు చేస్తుంటే ఎవరు కూడా నమ్మలేదన్నమాట. ఎందుకనంటే
వాళ్ళందరూ వారికి ఉన్నటువంటి అవిశ్వాసం ఏంటంటే 3వ వచనం చూడండి, మార్కు సువార్త 6:3. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోషే యోదాను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాదా అని చెప్పుకునుసు ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. అంటే ఆ యేసు ప్రభువారి మీద చాలామంది అభ్యంతరపడ్డారు. ఎందుకంటే ఈయన మనతో కూడా ఉన్నవాడు, వీళ్ళ అక్క చెల్లెలు ఎవరితో ఉన్నారు, మనతో కూడా ఉన్నారు, వాళ్ళు వారు కదా, వాళ్ళు చేసే పని మనం ఎరుగుదాం కదా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారంట. అందుకని యేసు ప్రభువారు ఏమన్నాడంటే 4వ వచనం చూడండి, మార్కు సువార్త 6:4. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. కాబట్టి అంటే మన ఊర్లో మనం ఎంత వాక్యం చెప్పినా కూడా చాలామంది ఏం చేస్తారు, నమ్మరు దాన్ని. మనం చెప్పాలని ఆశ ఉంటుంది కానీ ఈయన పలానా కాదా, పలానా వ్యక్తి కాదా అని చెప్పి నమ్మరు అన్నమాట. అందుకని యేసు ప్రభువారు ఏమన్నాడంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు నా సువార్తను ప్రకటించండి అన్నాడు. ఇప్పుడు మా ఊరు ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడున్న సేవకుడు ఏం చేస్తాడంటే, అయ్యా నువ్వు వాక్యం చెప్పాలి ఈరోజు అంటాడు. నన్ను చూస్తే గనుక నేనంట కొన్నిసార్లు నాకు అసలు ఇష్టం ఉండదు మా ఊర్లో చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ నా సాక్షి జీవితం బాగున్నా సరే అక్కడ మా వాళ్ళందరూ ఏమంటారంటే ఈయన పలానా వాళ్ళ అబ్బాయి కాదా అని చెప్పి వాళ్ళు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. సంఘాల్లో కూడా 7 దినాల్లో చాలామంది వాక్యాన్ని చెప్పాలంటారు కానీ ఇక్కడ వాళ్ళు చెప్పే మాటలు ప్రజల్లో ఒక రకమైనటువంటి కొంతమందిలో వేరే రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి అన్నమాట. ఈయనంత ఇదిగా అన్నట్లుగా చెప్పుకుంటారు, అది ఘనత రాదు. అందుకేమన్నాడు 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు ప్రవక్త తన స్వదేశంలోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పిన. కాబట్టి ఇంకో చోటకి వెళ్ళి చెప్తే అద్భుతంగా వింటారు వాళ్ళందరూ కూడా. ఇంకో చోటకి లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, సేవకులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అనేక సంఘాల్లోకి వెళ్ళి మనం దేవుని వాక్యాన్ని చెప్తే అనేక మంది దాన్ని వింటారు, వాళ్ళు ఎంతో మేలు పొందుతారు. కానీ కొంతమంది ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు మన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకుండా, మన బంధువులు విడిచిపెట్టి వెళ్ళకుండా మన సంఘం మన దగ్గరే ఉండి ఇక్కడే నేను వాక్యం చెప్పాలని అంటే దేవుడు దాన్ని వాడుకోడు అనమాట. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఘనుడు కాదు. కాబట్టి వేరే చోట్లకి వెళ్తే అది ఎంతోమంది విని దాన్ని మేలు పొందుతారన్నమాట. ఆ వాక్యాన్ని విన్నప్పుడు అనేక మంది ఆ వాక్యం ద్వారా అనేక మంది మేలు పొందుతారు. కానీ ఇక్కడ మేలు పొందరు అనేది యేసు ప్రభువుని బట్టి మనకు తెలియజేయబడుతుంది అనమాట. అంటే తన బంధువులు తన యొక్క స్వదేశంలోనూ తన దేశంలోనూ తర్వాత తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప ఎక్కడికి వెళ్ళినా ఘనహీనుడు కాదంట. అంటే స్వదేశంలో ఘనహీనుడు అవుతాడు, అంటే ఘనపరచబడ్డా అనమాట. ఘనపరచబడాలంటే వేరే చోటకి యేసు ప్రభువారు కూడా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏం చేయలేకపోయినాడు. ఇప్పుడు 5వ వచనం చదువుకుందాం, మార్కు సువార్త 6:5 వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయలేకపోయాను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి అవిశ్వాసం అలాంటిది, వారిలో విశ్వాసం లేదు, వారిలో ఏముంది, అవిశ్వాసం ఉందన్నమాట. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో అక్కడ కూడా వారి అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి వచనం, మత్తయి సువార్త 13 చివరి వచనం. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు ఆయన ఏం చేయలేకపోయినాడు. కారణం ఏంటంటే వారు ఏమంటున్నారు అంటే 55వ వచనంలో ఇతడు వడ్లవారి కుమారుడు కాడ, కాబట్టి ఇతని తల్లి పేరు మరియే కాదా, యాకోబు యోసేపు అను సీమోను యోదా అని వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. అయితే కింద ఏమంటాడు 57వ వచనంలో, అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని చెప్పాను. కాబట్టి యేసు ప్రభువారి యొక్క జీవితంలో కూడా వాళ్ళు ఆ ఊరిలో ఉండి దేవుని యొక్క సువార్తను చెప్తుంటే అనేక మంది స్వస్థపరుస్తుంటే
వారి అవిశ్వాసానికి అక్కడ ఒక అద్భుతం కూడా, ఇప్పుడు 58వ వచనం మరొకసారి చూడండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయలేకపోయినాడు. కారణం ఏంటంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే అవిశ్వాసము, అపనమ్మకం కలిగి ఉంటారు. కాబట్టి మనం కూడా చాలా పరిస్థితులు బట్టి, కొన్ని సందర్భాలను బట్టి మనం వెళ్ళినప్పుడు మనము దేవుని కార్యాలు మనము నమ్మలేని స్థితిలో ఉంటాం. అవిశ్వాసంతో జీవిస్తాం అన్నమాట. చాలాసార్లు అవిశ్వాసంతో ఉంటాం. దేవుని మీద ఆధారపడే పరిస్థితిని కోల్పోతాం. దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోతాం. అసలు నేను చచ్చిపోతే బెటర్ అనుకుంటాం అన్నమాట. మోషే కూడా ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేశాడు. అయ్యా, ఇక నేను భరించలేని ఈ భారము అని చెప్తున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. కాబట్టి దేవుడేమో అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడంట. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ భారం అంతా మనం భరించినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. చాలాసార్లు మన పరిస్థితులు చూసినప్పుడు అసలు దేవుడు ఉన్నాడో లేడో, అసలు ఏంటి పరిస్థితులు, ఈ కష్టం ఏంటి, నా ఒక్కడికే తప్ప ఎవరికొన్ని ఈ బాధలు, అసలు ఎందుకు నాకు ఈ బతుకు అని చెప్పి చాలాసార్లు దేవుని పక్కన పెట్టేసి అవిశ్వాసంతో, అపనమ్మకంతో బాధపడిన దినాలు, ఏడ్చిన దినాలు మన జీవితంలో అనేకం ఉంటాయి. కానీ దేవుడు ఏమంటాడంటే, నా బాహుబలం ఏమైపోయింది? తక్కువైపోయిందా? కాబట్టి నువ్వు ఇప్పుడు చూస్తావు మోషే, వారికి నేనేం చేస్తాను? 1 రోజు కాదు, 2 దినములు కాదు, నెల రోజుల వరకు వారికి నేను సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తాను అన్నాడు. దేవుడంట సమృద్ధిగా వారికి ఆహారాన్ని ఇస్తూ వచ్చినాడంట. ఎట్లా అంటే వారు పాలెము చుట్టూ కూడా వారికి ఏమైనాయంట? పూరేళ్ళు. రాత్రి తెల్లారేసరికి పూరేళ్ళు అంట చుట్టూ పక్షులు అనమాట. అవి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న అవి పక్షులు మంచి రుచిగా ఉండేయంట. అవి మనిషి అంత ఎత్తులో ఎగురుతా వచ్చినాయి అంట. కొన్ని వేల పక్షులు అనమాట. అవి విపరీతంగా సమకూర్చుకొని వారు ఆ మాంసాన్ని తింటూ వచ్చినారు. అంటే దేవుని యొక్క శక్తి అది ఎంతో గొప్పదనమాట. దేవుని యొక్క బాహుబలము ఎంతో గొప్పది. అయితే మనము అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఇప్పుడు మోషే భరించలేని అంటున్నాడు, కానీ దేవుడు ఏమంటాడంటే మోషే భరించడానికి దేవుడు మోషే మీద ఏముంచినాడు? ఆత్మను ఉంచాడు కదా. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, 17వ వచనంలో 70 మంది 16 వచనంలో చూస్తే 70 మంది పెద్దలను ఏర్పాటు చేసి మరి వారిని ప్రత్యక్ష గుడారానికి తీసుకురమన్నాడు. 17వ వచనంలో అంటాడు, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారం నువ్వు ఒంటిగా మోయకున్నట్లు వారి దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను. అంటే దేవుడు ఒక ఆత్మను ఉంచాడు భరించడానికి. భరించేటువంటి ఒక ఆత్మ, అది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినాడు అనమాట. భరించేటువంటి ఆత్మ. ఈ ఆత్మ దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు భరించలేని అంటున్నావు కాబట్టి 70 మంది పెద్దలను ఏర్పరిచి ఆ 70 మంది పెద్దల మీద నీ ఆత్మలో సగపాలు వారి మీద కూడా నేను ఇప్పిస్తాను, నేను తీసుకొస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు వాళ్ళందరినీ కూడా జనులను సిద్ధపరిచి పరిశుద్ధపరిచి రేపు ఉదయ కాలం కల్లా వారిని ప్రత్యక్ష గుడారానికి తీసుకొచ్చినట్లయితే నేను నీతో మాట్లాడతాను. వారి మీద నీ ఆత్మలో సగపాలు వారి మీద కూడా దయచేస్తాను. 25వ వచనం చూడండి. యెహోవా మేఘములో నుండి దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీదను ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవశించరు కానీ మరలా ప్రవశించలేదు. కాబట్టి వారి మీదకి 70 మంది పెద్దల మీదకి ఏమైంది? దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది అనమాట. అంటే ఆ ఆత్మ ఏం చేస్తుందంటే భరించేటువంటి ఒక ఆత్మను దేవుడు ఉంచాడనమాట. కాబట్టి మనము మరి ఆ ఆత్మను కూడా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మనం మర్చిపోతాం అనమాట. మనము అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలా పర్యాయంలో అట్లా ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మన కష్టాలు చూసినప్పుడు, మన బాధలు చూసినప్పుడు ఏమో అసలు నాకు ఆ పరిస్థితులను చూస్తే మనకేమైద్ది? బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, రకరకాల టెన్షన్ పెరిగిపోద్ది. ఆ ఇబ్బందికర పరిస్థితులు చూసినప్పుడు మనం తట్టుకోలేము. కానీ దేవుడు ఏమంటాడంటే, నా బాహుబలం తక్కువైనదా? దేవుని యొక్క ఆత్మ, దేవుడు ఎప్పుడు కూడా మరి తన బిడ్డలైనటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకు.
అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, కొన్ని పరిస్థితులు మన పరిస్థితి బహుదారుణంగా తయారవుతుంది. కానీ దేవుడు ఏమంటాడంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని మన విశ్వాసంతో మనం జీవించాలి. ప్రభా, నాలో అవిశ్వాసం ఉంది, నేను ఎంతో అపనమ్మకస్తుడిని, నాలోకి అవిశ్వాసం రాకుండా నన్ను కాపాడాయా. అనేక పర్యాయములు నేను కూడా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాను, మోషే లాంటి వాడు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, నన్ను చంపమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ బాధ చూడకున్నట్లు చూడండి 15వ వచనంలో కూడా అంటున్నాడు, 11వ అధ్యాయం సంఖ్యాకాండము 15వ వచనం, నా మీద నీ కటాక్షం వచ్చిన యెడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపు. ఈ బాధ నేను చూడలేను, ఈ కష్టం నేను చూడలేను, ప్రభా నన్ను చంపయ్యా, ఇక నన్ను తీసుకోమని చెప్పి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కదా. కానీ దేవుడు కింద అన్నాడు, నా బాహుబలం తక్కువైపోయిందా, కాబట్టి నేను మీకు 30 దినముల వరకు నేను మీకు మాంసం ఇస్తాను. విపరీతంగా వారి నాసిక రంధ్రాల నుంచి కూడా వాసన, వారు మాట్లాడుతుంటే మాంసం వస్తుంది, వారి పళ్ళ నిండా మాంసమే. కాబట్టి దేవుడు అంత సమృద్ధిగా దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే మరి దేవుడు అలాంటి శక్తివంతమైనటువంటి దేవుడు. మన జీవితంలో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన యందు కూడా ఆ కార్యాలను జరిగించును గాక. దేవుడు అలాంటి అవిశ్వాసము నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడును గాక. అవిశ్వాసం అనేది బహు భయంకరమైనటువంటి పాపం అన్నమాట. కాబట్టి అల్ప విశ్వాసం అనేది మరింకా అది ఇంకా అసలు కొద్దిసేపే. అది అవిశ్వాసం కంటే అల్ప విశ్వాసము ఈ రెండు వేరు అనమాట. అల్ప విశ్వాసం అంటే వెంటనే సూచన కార్యాలని మర్చిపోవటమేనమాట. కాబట్టి ఈ రెండింటి వలన మనుషులు ఏమవుతారు, అవిశ్వాసంలోనికి, అపనమ్మకంలోనికి వెళ్ళిపోతారు. మోషే యొక్క జీవితం కూడా ఆ రీతిగా చూస్తూ వచ్చినాము. మోషే కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి ఈ సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్దాం. మనకున్న ప్రతి అక్కర అవసరత ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టుకుని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. మరి